క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇది రిలీజియన్ కాదు. సృష్టిని చేసినటువంటి సృష్టికర్త, మానవ చేసినటువంటి సృష్టికర్త ఆయన చేరుకునేటువంటి ఏకైక మార్గం క్రిస్టియానిటీ. ఇది రిలీజియన్ కాదు. ఇది కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. వాడుండి మీ ఆస్తులు అడిగానా, పొలాలు అడిగానా, కూలికి వెళ్ళి వచ్చాక 50 వచ్చింది, 10 పక్కన పడి 1000 రూపాయలు వచ్చింది, 1000 వచ్చింది, 100 పక్కన వేసేయి. ఆదివారం వచ్చి తీసుకొచ్చి చర్చికి ఆ కానుకలు పెట్టి వేసి నీది 4 తరములు రక్షించబడు. ఏంట్రా అడుక్కోవడం, అడుక్కోవడం ఏంటిరా, ఈ అడుక్కోవడం ఏంటరా ఆస్కార్ లెవెల్లో? వాళ్ళ దేవుడు సర్వశక్తివంతుడు అయితే ఈ అడుక్కోక్కర్లేగా. అక్కడ రాయబడుతుంది ఏంటంటే మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు అంటే ఆనాటి పరిస్థితుల నడుమ ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి నీవు ఓడలో ప్రవేశించు అని అన్నాడు. 6వ అధ్యాయం ఏంటంటే ఓడను తయారు చేసేటువంటి బాధ్యతను తనకే ఇచ్చాడు. 120 సంవత్సరాలు గడువు ఇచ్చాడు. పేతురు రాసిన పత్రికలు ఏంటంటే ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు అని ఉంటుంది. అందరినీ రావాల్సిందిగా ఆయన ఆహ్వానించాడు. ఎవరు ఆహ్వానాన్ని తీసుకోలేదు. లూకాసువార్త 17వ అధ్యాయంలో వాళ్ళు జలప్రలయం వచ్చేంత వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికి ఇవ్వబడుచు, నారు నాటుతూ అమ్ముచు కొనుచు ఈ లోకంలోనే సరిపోయింది. వాళ్ళు ఓడను గమనించలేదు. ఎందుకంటే అంతవరకు భూమి మీద వర్షం కురవలే కనుక వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, కనుక మరణించారు. నోవహు ఒకటి లోబడ్డాడు, ఓడను నిర్మించాడు, దేవుని నమ్మాడు, నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను రక్షించాడు. అంతేగాని ఇందులో దేవుళ్ళ పక్షపాతం లేదు. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో ఆ రోజు జలప్రలయం వచ్చినప్పుడు చనిపోయబడ్డారు. ఆ 8 మంది ప్రళయం ఆగిపోయిందని చెప్పేసి నోహార్కి ఎట్లా జరిగింది ఆ సంఘటన, అసలు ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అంటే ఆ సంఘటన అంటే ప్రచండమైన వర్షం కురిచింది. 40 రాత్రులు 40 పగులు ప్రచండమైన వర్షం కురిచింది. అగాధ జలాలు విడవబడ్డాయి. అలా ఆనాటి భక్తిహీనుల సమూహం అంతా ముంచివేయబడింది. నోవహు ఆయన 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య 8 మంది రక్షించబడ్డారు. సుమారుగా 1 సంవత్సరం పైగా ఈ జలప్రలయం అంతా జరిగిందన్న. అంటే దేవుడు కొంతమందిని క్షమిస్తాడు, కొంతమంది క్షమించడు. నీతిమంతులు యథార్థవంతులు ఉంటే వాళ్ళకి మాత్రమే చోటు స్వర్గానికి. ఈ బైబిల్ మీద పేరేంటంటే అన్న పరిశుద్ధ గ్రంథం. ఈ దేవుడు ఎవరంటే అన్న పరిశుద్ధుడు, న్యాయవంతుడు, ప్రేమాస్వరూపి. ఎవరన్నా చంపేస్తే యేసుప్రభు క్షమిస్తాడా? ఏంటన్నా? ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు, నేను 8 ఎవరినన్నా మానబంధం చేస్తే క్షమిస్తాడా? క్షమించడు. ఆ వ్యక్తి వచ్చి నిజంగా పశ్చాత్తాపడి, దాన్ని చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి, యేసుప్రభు నేను పాపం చేసిన పశ్చాత్తాపడి నా పాపాన్ని క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. ఒకవేళ క్షమించుమని అడగకపోతే దేవుడు క్షమించాడు. లేదు, ఈ భూమి మీద ఎలాంటి తప్పునైనా దేవుడు క్షమించగలడు, కానీ కొన్ని తప్పులను క్షమించలేడు అని చెప్పి కూడా చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ మానబంధాలు చేసినా, మర్డర్లు చేసినా దేవుడు దాన్ని ఏ రీతిలో కూడా క్షమించబడదు, కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అని చెప్పి అని అంటారు. అవునన్న. హిందూ ధర్మం ప్రకారంగా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ ఖురాన్ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ క్రిస్టియానిటీ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. క్రిస్టియానిటీలో ఉన్న నరకం పరలోకం వేరు అన్న. మిగిలినటువంటి చోట్ల అగ్ని ఆరదు, పురుగు చావదు వంటి నరకాలు ఉన్నాయి. అవును. ఇక్కడ స్వర్గం ఏంటి అని అంటే లాస్ట్ అక్కడ బాధలు ఉండవు, అప్పులు ఉండవు, టెన్షన్స్ ఉండవు. అన్ని స్వర్గాలు ఒకటే చెప్తున్నాయనా? లేదన్న, నేను ఒకటే చెప్తున్నానంటే నాకు మిగతా వాటి గురించి తెలియదు. వాటి గురించి జాన్ పాల్ గారు భారతదేశం యొక్క చరిత్రలో క్రిస్టియానిటీ రాజులు కానీ, చక్రవర్తులు కానీ, మీ యొక్క ఇతిహాసం కానీ, మీ యొక్క పురాణాలు కానీ, ఈ భారతదేశంలో క్రిస్టియానిటీకి ఉన్నటువంటి చోటు ఏంటంటే మీరు ఏం చెప్తారు? క్రిస్టియానిటీ సంబంధించిన రాజులు లేరు. క్రిస్టియానిటీ సంబంధించినటువంటి ఈ పెద్దలు ఎవరైతే వాళ్ళు లేరు. క్రీస్తు శకం 52లో అపోస్తులుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. యేసుప్రభులు వారు రాలేదా? యేసుప్రభు రాలేదు. ఆయన మరణించి తిరిగి లేచి తన శిష్యుల్ని ప్రపంచాన్ని పంపించాడు. అంటే ఎంతసేపు మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు కూడా అప్పుడప్పుడు ఈ ఇతిహాసాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, యేసుప్రభుల వారు అని అంటే ఈ భూమి మొత్తానికి కూడా రక్షకుడై రావాలి. అవును. కానీ ఇప్పుడు ఒక బైబిల్ ఏం చెప్తుంది? లాస్ట్లో అపోస్తులైన పౌలు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ మ్యాప్ చెప్తా ఉంటుంది. అవును, రైట్. ఆ తర్వాత ఆదికాండం అదంతా కూడా ఒక ఓల్డ్ టెస్టిమోనియల్ కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడైతే తిరిగారు, ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశారు అనేది బైబుల్ మ్యాప్తో సహా ఇస్తుంది లాస్ట్లో. అవును. యేసుప్రభుల వారు వచ్చినప్పుడు భూమి మీద ఈ భూమండలంలో ఉన్న మానవులందరి కోసం ప్రాణాలు అర్పించాలి. అవును. నిజం చెప్పాలంటే నాకు బాగా మిస్టరీగా అనిపించేది. బికాస్ మీకు కూడా నా క్వశ్చన్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక వ్యాన్లో నుంచి వినిపించినప్పుడే మీకు ఇది అనిపించినప్పుడు అంటే బేసిక్ మీకు కూడా ఒక స్పందించే గుణం ఉందని అనిపించింది నాకు. అవును. అలెగ్జాండర్ ఏమో
256 BC బ్యాక్, అంటే యేసు ప్రభుల వారు వచ్చింది మొన్న 2000 సంవత్సరాల బ్యాక్. ఆయన 2356 సంవత్సరాల క్రితమే ప్రపంచం అంతా మీద దండయాత్ర చేసి ఒక పెద్ద రాజు అని పేరు సంపాదించాడు. అవును. అంటే అప్పటికి మానవులు ఉన్నారు, రాజులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అంతా ఉంది. కానీ యేసు ప్రభుల వారు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అవును. అప్పుడు ఎంతమందిని రక్షించాలి, ఎక్కడెక్కడ ఆయన ప్రచారం చేయాలి, ఎక్కడెక్కడ ఈ మానవులు అందరూ అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పటికీ క్రిస్టియానిటీ మీద ఉన్న పెద్ద మచ్చ ఏంటంటే ఎడారి మతం అని అంటుంటారు. అనేది ఎవరంటే ఈ మైదానం మైండ్ వేసుకుని ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడతారు ఎడారి మతం సరే, కాదు. ఇప్పుడు నేను వినండి. అడిగినటువంటి క్వశ్చన్ కి దానికి మీరు చెప్తాను ఆన్సర్ వినండి. నేనేంటంటే దానికి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ మీరు మనమొద్దు. మన చరిత్ర ఏంటంటే మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. ఎడారి మతం అంటే ఏంటి అసలు, ఆ పదానికి అర్థం ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక వేరే కంట్రీ నుంచి ఇండో ఆరియన్స్ వచ్చారు ఒక 5000 సంవత్సరాల లేదు, క్రితం నాకు ఈ ఈ భారతదేశ పదాన్ని భూభాగాన్ని పదాన్ని పాలించడం. మాత్రమే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎడారి ఎడారి మతం అంటే అంటే నేను ఏంటి? చెప్తా. ఎడారి మతం అని అంటే ఒక జోర్డాన్, ఒక ఇజ్రాయెల్, ఒక దుబాయ్, ఒక సౌదీ అరేబియా, ఒక ఇరాన్, ఇలాంటి దేశం నుంచి ఒక ఇజ్రాయెల్లో మాత్రమే ప్రయాణించినటువంటి ఈ మతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దారు అనేది దీని యొక్క అర్థం. నేను ప్రారంభంలో అందుకు ఎడారి మతస్థులు అని అంటారు. నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇది రిలీజియన్ కాదు, సృష్టిని చేసినటువంటి సృష్టికర్త, మానవ చేసినటువంటి సృష్టికర్త ఆయన చేరుకునేటువంటి ఏకైక మార్గం క్రిస్టియానిటీ. ఇది రిలీజియన్ కాదు ఇది. ఒకవేళ ఎడారి మతం అంటే కనుక మన భారతదేశంలో తారు ఎడారి ఉంది, ఇజ్రాయెల్ కంటే పెద్దది. ఆ లెక్కన ఆ ఇజ్రాయెల్ చిన్న ఎడారిలో నో రియాలిటీ. మనం మాట్లాడినప్పుడల్లా అవతల వ్యక్తుల నుంచి వాదన ఎట్లా వస్తుందంటే హైందవ ధర్మంలో కూడా మరి ఇలాంటి స్వామీజీలు బాబాలు ఉన్నారు కదా, దేవుని మొక్కితే పిల్లలు పుడతారని చెప్తారు. లేదంటే దేవుని మొక్కమని మేము కూడా చెప్తాం, మమ్మల్ని మొక్కమని చెప్పాం. బాబాలు ఉన్నారు, మోసం చేసే స్వాములు ఉన్నారు. కాదు, మోసం చేసేవాడిని ఎదవాలని మేము చెప్తాం. పాస్టర్లు ఎదవాలని వాళ్ళని చెప్పమను, వాళ్ళు చెప్పారు. మేము చెప్తాం. నువ్వు ఎవడ పేరైనా చెప్పు, మోసం చేసేవాడిని ఎదవా మేము తాడదీస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఏదో న్యూస్ వచ్చింది, 11 ఏళ్ళ అమ్మాయిని ఏదో పాస్టర్ చేశాడని. అని ఖండించడానికి ఎవరన్నా పాస్టర్ రమ్మని చెప్పు, కాపాడ్డాను కాదు ఖండించడానికి. దేవ సహాయం అని తిరుపతిలో వాడు ఏదో చేశాడు, కలిపితే ఏదో అమ్మాయి విషయంలో వీళ్ళందరూ వచ్చారు గొర్రెలు అని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు బ్రెజిల్లో కొట్టచ్చు నెట్లో, బ్రెజిల్లో ఒక్క చర్చిలో 3,30,000 మంది పిల్లల్ని వీళ్ళు వాడేసి చంపేసి అన్ని చాలా చేశారట. ఆథరైజ్డ్, నా సొంతం కాదు, నెట్లో కొట్టచ్చు. బ్రెజిల్ ఆర్ బెల్జియం సంవేర్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ప్రకారం అలా జరగకూడదుగా. పరిశుద్ధం ఏం లేదనా, ఇట్స్ ఓన్లీ అది ఒక పుస్తకం, వాళ్ళ మస్తకం. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మీకు ఆర్ నారాయణమూర్తి తెలుసుగా, ఆర్ నారాయణమూర్తి సినిమాలో పాట ఏంటి, అలా అందులో ఇంకో పాట ఉందిగా, ఆ ఊరు మనదిరా ఈ నేల మనదిరా, అలా అన్నట్టుగా ఈ పెన్ను మనదిరా ఈ పేపర్ మనదిరా నే రాసేస్తారా ఏదో గీసేస్తారా అన్నట్టుగా వీళ్ళు ఒక 44 మంది తాగుబోతులు ఎప్పుడు పెడితే అప్పుడు రాశారు, ఏది పెడితే రాశారు. అది ఏది ఇందులో వీళ్ళు హీరో అనుకునే పదార్థం పుట్టాడో సచ్చాడో పుట్టాడో ఏది తెలదో 300 ఏళ్ళ తర్వాత జస్ట్ కట్టు కదా ఇది. ఇప్పుడు ఒక విధానం వలన ఎవడైనా సింపుల్గా మారితే అది గొప్ప విధానం. ఎలా మారాలి? సింపుల్. స్పెల్లింగ్ ఇది SIMPLE. అలా కాకుండా SINFULL సిన్ఫుల్ అయితే కదా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ప్రపంచంలో వ్యభిచారానికి హబ్గా ఉన్న దేశాలు 10 పెట్టు. ఏ దేశాలు వస్తాయి? అని క్రైస్తవ దేశాలే. క్రైమ్ రేట్లో తోప్స్ పెట్టు చూడు నెట్లో, గూగుల్ తల్లి అడుగు, దాంట్లో తోపులు ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు తాగుబోతాడు ఉన్నాడు, ఎవడో తాగుబోతాడు, ఆడు ఇక్కడ ఎక్కడో మామూలు ఏదో కొనుక్కుని తాగేస్తాడు. వాడికి వచ్చి సేమదే ఫారిన్ అన్నాం అనుకో, ఆడు అసలు కళ్ళు కదా, అవునా, పెద్ద కళ్ళు అయిపోయి ఆడు సీమ ఆనందపడిపోతాడా? ఈ సీమ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? సీమ దొరలది. సీవెండి సేవండి అంటాం మనం, అల్యూమినియాన్ని. సేవండి కాదు అది, సీమ వెండి. సీమ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండే ప్లేస్ అని, అలా తయారైంది, వాళ్ళ చేత తయారు చేయబడిందని. అలా సీమ సరుకు అంటే ఎవరు అంతే గొర్రెలే కదా. ప్రపంచంలో పెద్ద పెద్ద స్లాటర్ హౌస్ మెయింటైన్ చేసేది ఎవరు? ఏం నేర్చుకోవాలి? ప్రపంచం ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఇది ఒకటేనా? ఇంకేమైనా నేర్చుకోవాలా? ఏమైనా ఉందా? పోనీ మంచి ఆడదని చూపించండి, ఓ పర్ఫెక్ట్ మదర్ చూపిస్తారా?
మేము చూపిస్తాం, పిలిచో మేము చూపిస్తాం, మంచి అమ్మ మేము చూపిస్తాం. మేము అమ్మ అని మట్టిని అంటాం, నీళ్ళని అంటాం. అసలు పరిచయం. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చారు, అమ్మ అనే పిలుస్తా. ఎవరమ్మైనా అట్లా పిలుస్తాం మనం. అది మన కల్చర్. వాడికి అది ఉండదు. అమెరికాలో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం, అదే డోర్. ఏం నేర్చుకోవాలి? పోనీ ఇప్పుడు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని కొట్టు సార్ గూగుల్ తల్లి. ఎవడైనా తమ ప్రార్థన చేసే స్థలాన్ని నమ్ముకుంటాడా? అంటే వ్యాపారమా కదా? ఇది వ్యాపారం, అది వ్యాపారం, అది బిజినెస్. ఇప్పుడు యాజ్ ఏ హిందూ మనం అందరం కూడా నువ్వు హుండీలో డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెయ్యకు అని చెప్పగలం కదా? ఎవడు ఒక క్రిస్టియన్తో చెప్పను, దశంభాగాలు ఇవ్వక్కర్లేదు, మా దేవుడు సర్వశక్తివంతుడు, ఇవ్వకపోయినా పర్లేదని చెప్పను. కష్టం చెప్పరాళ్ళు. మొత్తం పడుకుంటుంది. సో మొత్తం పడుకుంటుంది క్రైస్తవం. ఒక ఆవిడ ఉంటుంది, భలే తెల్ల బట్టలు వేసుకుని, భలే తిడద్దు అసలు. కష్టాలు వస్తే బాత్రూంలోకి వెళ్ళాడు, దశంభాగాలు ఇవ్వకపోతే కష్టాలు పోవు అంటది. ఇంకొకడైతే అసలు కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. వాడుండి మీ ఆస్తులు అడిగానా, పొలాలు అడిగానా, కూలికి వెళ్ళి వచ్చాక 50 వచ్చింది, 10 పక్కన పడి 1000 రూపాయలు వచ్చింది, 1000 వచ్చింది, 100 పక్కన వేసేయి. ఆదివారం వచ్చి తీసుకొచ్చి చర్చికి ఆ కానుకలు పెట్టి వేసి నీది 4 తరములు రక్షించబడు. ఏంటో అడుక్కోవడం ఏంటిరా? ఈ అడుక్కోవడం ఏంటరా? ఆస్కార్ లెవెల్లో వాళ్ళ దేవుడు సర్వశక్తివంతుడైతే ఈ అడుక్కోక్కర్లేగా.